నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఓజీ ఫీవర్ అయితే మొదలైపోయింది. అది కాక ఎక్కడ చూసినా సరే టికెట్లు దొరుకుతలేదని చెప్పేసి అదే గోల. అది కాక చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో వేలం వేసి మరీ టికెట్లు కొంటున్నారు, అది కూడా చూస్తున్నాం. సో మొత్తానికి సినిమా ఫీవర్ ఎలా ఉంది, సినిమాకి సంబంధించిన నిడివి ఎంతవరకు ఉంది, మొత్తానికి ఏదైతే సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, సెన్సార్ బోర్డ్ కొంత కటింగ్ కూడా చేసిందని చెప్పేసి అంటున్నారు. సో ఎలాంటి సీన్స్ కట్ చేసిందంటే ఏం చెప్తారు? ఈ సినిమా ఫీవర్ అయితే మామూలుగా లేదండి. ఎందుకంటే వీరమ్మలు అనుకున్నాం కానీ వీరమ్మలు అమ్మ మొగుళ్ళలాగా టికెట్స్ బుకింగ్ అయితే ఉంది. దాదాపు ఆల్మోస్ట్ అన్ని ప్రీమియర్ షోలు అన్నారు కదా, ప్రీమియర్ షోలకి టికెట్ రేట్ ఎక్కువ, 800 రూపాయలు టికెట్ రేట్ ఉంది. అది చూసుకుంటే మొత్తం అన్ని థియేటర్లు కూడా బ్లాక్ అయిపోయినాయి. టికెట్లు దొరకట్లా. నైట్ 9 గంటల నుంచి 10 గంటల నుంచి షోలు పడుతున్నాయి. ఆ తర్వాత మరి మిడ్ నైట్ షోలు ఉన్నట్టు లేదు తెలియదు కానీ మార్నింగ్ 8 గంటల షోలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 గంటలు 9 గంటల షోలకు మాత్రం 9 నుంచి 11 గంటల వరకు షోలు ఉన్నాయి, కానీ ఆ టికెట్లు అయితే అవైలబిలిటీ లేవు. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే రేపటి నుంచి కూడా మిరాయి నిర్మాత ఎవరైతే ఉన్నారో టీజీ వసుప్రసాద్ గారు, ఆ మిరాయి థియేటర్లన్నింటిని కూడా ఒక రోజుకి మొత్తం మిరాయిని ఆపేసుకుని ఇది ఓజీకి ఇచ్చేయమని చెప్పారు ఆయన. దాంతో రేపు కూడా మొత్తం ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు ఉంటాయి. అంటే ఒక కొత్త రికార్డు అయితే పవర్ స్టార్ సినిమాకి నమోదయ్యే అవకాశం ఉంది. ఓపెనింగ్ డే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కొత్త రికార్డ్ అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉందండి. అయితే ఏదైతే ఓజీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా సరికొత్తగా కనిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా ఏ సినిమాకి కూడా నేను ఇట్లా సినిమాలో ఉన్న గెటప్తో పైకి రాలేదని చెప్పేసి చెప్పడం చూసాం. అదేవిధంగా చూసుకుంటే ఎప్పుడో ఖుషి తర్వాత మళ్ళీ ఇంత పెద్ద క్రేజ్ నేను చూస్తున్నా అని చెప్పేసి అనడం. సో ఎలా చూడాలంటారు మొత్తాన్ని? అంటే సినిమా మీద బాగా హైప్ ఉంది. వీరమ్మలు ఏంటంటే అది పీరియడిక్ డ్రామా, గుర్రాలు ఈ కత్తులు కటార్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత లేదు. కానీ ఇవాళ చూస్తుంటే మొత్తం ఫ్యాన్సే. అంటే ఇంత క్రేజ్ ఉందా పవర్ స్టార్కి అనేది ఇవాళ రుజువు అవుతుంది నైట్ షోలకి. సో బెనిఫిట్ షోస్ అంటున్నారు, నైట్ షోస్ అంటున్నారు, కొన్నిటికి పర్మిషన్స్ లేవంటున్నారు, ఆ షోస్ క్యాన్సిల్ అయినాయని ఇప్పుడు కూడా కొంత అంటున్నారు. సో మొత్తానికి క్యాన్సిల్ అయ్యాయా లేకపోతే ఏం జరిగాయి? అంటే తెలంగాణ హైకోర్టులో ఆయన వేసాడు ఇట్లా రేట్లు పెంచడం మీద. దాంట్లో ఈ జీవోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో టికెట్లు కొనవాళ్ళందరి పరిస్థితి ఏంటి, షోలు పడతాయా లేదా, వీళ్ళకి రిటర్న్ చేస్తారా అమౌంట్, ఇలాంటి డౌట్స్ అయితే చాలామంది ఉన్నాయి. అంటే నేను అనుకోవడం ఏంటంటే షోలు అయితే ఏదో విధంగా పడతాయేమో అనుకుంటున్నాను నేను. దీన్ని వికెట్ చేసినా చేస్తారేమో, ఒకవేళ మినహాయింపు ఇస్తారేమో గవర్నమెంట్ జీవో కాబట్టి అనుకుంటున్నాను నేనైతే. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించి ఎనీ థియేటర్స్, అంటే దాదాపుగా అందాజుగా ఎనీ థియేటర్స్, వాస్తవం చెప్పండి ఈ సినిమా కూడా కొన్ని భాషల్లో కూడా రిలీజ్ కాబోతున్న సంగతి తెలుసు. మొత్తానికి ఎనీ థియేటర్స్లో చూడబోతున్నాం అంటే ఏం చెప్తారు? అంటే ఓవర్సీస్లోనే ఒక పెద్ద రికార్డ్ అండి ఇది. దాదాపు 4 రోజుల నుంచి టికెట్స్ బుక్ అవ్వడం కానీ చాలా హడావుడి ఓవర్సీస్ మార్కెట్లో ఉంది. నార్త్లోనూ ఉంది. దాదాపు చాలా థియేటర్లు అయితే నాకు తెలిసి పుష్ప 2కి ఎన్ని థియేటర్లు అయితే రిలీజ్ అయినాయో ఆల్మోస్ట్ అన్ని థియేటర్లోనూ ఇది రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి రికార్డ్ కలెక్షన్స్ పరంగా ఓపెనింగ్ డే కలెక్షన్స్ పుష్పకి అయితే 294 కోట్లు ఉంది. అంటే నార్త్ బెల్ట్లో ఎక్కువ రిలీజ్ అయింది పుష్ప 2 వచ్చేసరికి. ఇప్పుడు ఈ సినిమా పరంగా ఎంత నమోదు అవుతుంది, రికార్డుల పరంగా ఎన్నో స్థలాల్లో ఉంటుంది పవర్ స్టార్ సినిమా. ఎందుకంటే టాప్ 10 సినిమాల లిస్ట్ ఉంది. అది దాంట్లో పుష్ప 2 అనేది టాప్లో ఉంది ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా. ఇప్పుడు ఈ సినిమా ఏ ప్లేస్లో ఉంటుంది అనే దాని మీద రకరకాల అంచనాలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఇది ఒక పెద్ద రికార్డ్, అంటే ఒక మైల్ స్టోన్ కాబోతుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఈ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. దీని ప్రభావాన్ని బట్టి ఉస్తాద్కి ఎలా ఉంటుంది రియాక్షన్ అనేది తెలిసిపోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు పవర్ స్టార్కి సినిమాలో కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది అని చాలామంది అంటున్నారు. ఆయన ఆపకూడదు సినిమాలో, కనీసం ఏడాదికి ఒక సినిమాను చేయాలంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా నిడివి ప్రకారం చూసుకుంటే మేము నిడివి అడిగారు కాబట్టి చెప్తున్నాను. అది 2 గంటల 54 నిమిషాలు అంటే దాదాపు 150 నిమిషాలు నిడివి ఉంది. అంటే 2 గంటల 34 నిమిషాలు సినిమా ఉందని సమాచారం. వాళ్ళు కట్ చేయగా చాలా వరకు. అంటే ఇప్పుడు కట్ చేసిన అంశాల్లో కొంతమంది ఆర్టిస్టులు కూడా రాహుల్ రవీంద్రన్ ఉంది, నా సీన్ కట్ చేశాను, నేను యాక్ట్ చేశానంటూ ఒక స్టేట్మెంట్ పెట్టాడు. ఉందో లేదో తెలియదు, సినిమాలో కట్ చేసిన వాటిలో పోయి ఉంటుంది అంటున్నారు. అలాగే సుహాస్ దీంట్లో ఒక క్యారెక్టర్ చేశాడు. అర్జున్ దాస్కి ఆయుధాలు సప్లై చేసే పాత్రలో నటుడు సుహాస్ చేసాడు అంటున్నారు. ఎందుకంటే సుజిత్కి అతను క్లోజ్ కాబట్టి అతను పాత్ర ఇచ్చారు. అర్జున్ దాస్కి అక్రమ ఆయుధాలు సరఫరా చేసే పాత్ర ఇచ్చారు అంటున్నారు. అది ఉంటాడో లేదో తెలియదు. అలాగే ఇంకొక టాక్ ఏంటంటే అకిరా నందన్ కూడా ఒక పాత్ర వేశారు, క్లైమాక్స్లో ఆ పాత్ర కనిపిస్తుంది అంటున్నారు. ఏదేమైనా పాత్రల పరంగా కూడా కొంత సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతుంది సినిమా గురించి. సో ఓవరాల్గా చూస్తే సినిమాకి సంబంధించి భారీ హైప్ అయితే ఉంది. ఓవర్సీస్లో ముందు నుంచే బుకింగ్స్లో కూడా ఒక రికార్డ్ నెలకొల్పిందని చెప్పి చెప్తారు. సో
ఇది బిజినెస్ ఎంత చేసింది, ఎంత చేస్తే క్రాస్ అయిద్దంటే ఏం చెప్తారు? అంటే దాదాపు 300 కోట్ల రూపాయలు బిజినెస్ చేసిందండి ఇది. అంటే థియేటర్కల్ బిజినెస్ 180 కోట్లు, నాన్ థియేటర్కల్ 118 కోట్లు చెప్తున్నారు. అంటే 300 కోట్లు అంటే ఖచ్చితంగా 300 కోట్లు బిజినెస్ అనేది ఒక మంచి బిజినెస్. డివి దానయ్య గారి నిర్మాతకి మాత్రం దీని మీద మళ్ళీ RRR తర్వాత ఈ సినిమా మీద దానయ్య గారికి మంచి హోప్స్ ఉన్నాయి. బిజినెస్ రికార్డుల పరంగా చూసుకుంటే అంత బిజినెస్ జరగడం కూడా గ్రేట్. అది పవర్ స్టార్ సినిమాల్లో చాలా ముందుందని చెప్పాల్సి వస్తుంది. ముందున్న సినిమాలతో కంపేర్ చేయలేము కూడా ఈ బిజినెస్. మరి ఎంతవరకు రీచ్ అవుతుందంటానికి ఉదాహరణ, రేపు సినిమాలు కూడా లేవు, పండగ సెలవులు కలిసి వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ ప్రీమియర్ షోలు పడుతున్నాయి. బుధవారం, గురు, శుక్ర, శనివారం, ఆదివారం వరకు 4 రోజులు వరుసగా షోలు పెడితే ఈ ఆదివారం వరకే నాకు తెలిసి ఈ సినిమా 400 కోట్లు 500 కోట్లు కొలగొట్టే అవకాశమే కనిపిస్తుంది. సో ఓవరాల్గా దానయ్య గారు అయితే గతంలో RRR కావచ్చు, ఇప్పుడు ఈ సినిమా కావచ్చు, కానీ ఏదైతే ఓజీ ఉందో దాదాపు 6 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయినటువంటి సినిమా కింద చెప్పుకోవాలి. సో బాగా డిలే అయిందని చెప్పుకోవాలా, లేదంటే ఏం చెప్తారు? అంటే డిలే అయిందని చెప్పడానికి లేదండి. కొంత ఇప్పుడు అనుకున్నారు, ప్రాజెక్ట్ అనుకున్నారు, మధ్యలో ఎలక్షన్స్ రావడం కానీ, ఎందుకంటే వీరమల్లే దీనికన్నా ముందు సినిమా. సుజిత్కి ఏంటంటే సాహో తర్వాత సుజిత్కి అవకాశం వచ్చినా కానీ సినిమా షూటింగ్ పరంగా ఇటీవలే కంప్లీట్ అయిపోయింది కాబట్టి చాలా ఫాస్ట్గా చేశారు ఆయన. కాబట్టి ఫ్రెష్ సన్నివేశాలు చాలా ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఇది డిలే ప్రాజెక్ట్గా చూడటానికి లేదు. అందుకని ఈ ప్రాజెక్ట్ మీద ఇంత క్రేజ్ వచ్చింది. అసలు కథాపరంగా కూడా చాలామంది సెన్సార్ రివ్యూలు అని ఆల్రెడీ కొంత వచ్చింది. టాక్ ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పంటున్నారు. అంటే జపాన్తో ముడిపెట్టి కథాంశం మారింది. ఆ పచ్చబొట్టు కూడా జపాన్ తరహాలో పచ్చబొట్టు ఉంది కాబట్టి జపాన్ అమ్మాయిని ప్రేమించడం, లేకపోతే ఆ అమ్మాయి అక్కడ సెటిల్ అయిపోవడం, జపాన్లో సెటిల్ అయిపోవడం, మళ్ళీ సత్యాదాతతో క్లాష్ అయ్యి ఆయన తిరిగి రావడం, ఇలాంటి రకరకాల ఊహాగానాలతో కథలు అయితే రకరకాల కథలు మార్కెట్లో చాలా మందిలో ఉన్నాయి. వాటి అన్నిటికీ నైట్ కల్లా పుల్ స్టాప్ పడిపోతుంది. సో మొత్తానికి ఈ మధ్యకాలంలో చూశారు, దాదాపు ఈ సంవత్సరంలో వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, లేదంటే మీకు తెలిసినంత వరకు ఈ రేంజ్ సినిమా పైన ఫీవర్ అనేది గతంలో ఏ సినిమాకైనా మీరు చూసారంటే ఏం చెప్తారు? అంటే పవర్ స్టార్ సినిమాలకైతే ఈ స్థాయిలో నేను చూడలే. అంటే మొదటి నుంచి కూడా ఆయనకి ఉంది, వరుసగా కంటిన్యూ 6 హిట్లు రావడంతో ఆయన స్టామినా మారిపోయింది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్యన పాన్ ఇండియా ఇది వచ్చింది కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో ఈ తరహా ఫీవర్ అనేది పవర్ స్టార్ సినిమాకి లేదు. ఇదే మొదటిసారి అనుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు వీరమ్మలు కూడా వచ్చింది, తర్వాత అది సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ డివైడ్ టాక్ రావడంతో కొంత తగ్గిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకైతే ఇవాళ టాక్ మరి ఇది కంటిన్యూగా ఆదివారం వరకు కంటిన్యూ అయిపోతే ఖచ్చితంగా ఒక రికార్డు కలెక్షన్స్ అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఓజీ ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి బెనిఫిట్ షోస్ కావచ్చు, లేదంటే ప్రీమియర్ స్టోర్లు కావచ్చు, దాంతో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది ఏంటి అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.